of your dreams, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. నా దగ్గర ఆర్గ్యూ చేస్తే చాలామంది, ఎస్పెషలీ వాట్సాప్లో ఆర్గ్యూ చేస్తున్న చాలామంది ఉన్నారు. సురేష్ గారు మీరు మొన్న అన్నారు పిఓజేకి ఎందుకు తీసుకోకూడదు అన్నారు అని చెప్పి పెద్ద ఒక క్యాంపెయిన్ నా మీద నడిపించారు. నేను చెప్పాను పిఓజేకి ఏదో అక్కడ పెట్టిన ఏదో చిన్న ఒక గుల్దస్తా అక్కడ వెళ్ళి తీసుకొచ్చా అని మీరు అడిగాను. వాళ్ళ దేశం అది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. మీరు వెళ్తే అక్కడ ప్రజలు మిమ్మల్ని బొట్టు పెట్టి పిలుస్తారా, రమ్మని దండలేస్తారా? మీకు కాదు కదా. వాళ్ళంటారు వీఆర్ పాకిస్తానీస్, వీఆర్ ఫ్రమ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ, వీ వోంట్ కమ్ అంటారు. ముందే మన కాశ్మీర్తో ఇష్యూ ఉంది. అది తీసుకుంటే అక్కడ ఇంకా టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం తీసుకోవాలని అడిగాను. ప్రాక్టికల్గా ఆలోచించారే. అమిత్ షా గారు చెప్పారు, అదొక ఎమోషనల్ డైలాగ్. అది ఓన్లీ పెండింగ్ ఇష్యూస్ పిఓజేకి, కరెక్ట్, ఓన్లీ పెండింగ్ ఇష్యూ. కానీ మనకు పిఓజేకి ఖాళీ చేసి ల్యాండ్ ఒకటి ఇవ్వరు కదా, అక్కడ ఉన్న మనుషులు కూడా తీసుకోవాలి మనం. అక్కడ ఉన్న సమస్యలా అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఏమైపోతుంది, 10 సీట్లు ఎక్స్ట్రా పోతుంది వాళ్ళకి, అక్కడ కమ్యూనిటీ వాళ్ళకి. అప్పుడు వీళ్ళు ఏడుస్తారు, అది ఎట్లా చేస్తారు, అది చేయకూడదు కదా అంటారు. దే ఆర్ వేరియస్ ఇష్యూస్. సో దీని గురించి నేను మళ్ళీ కొంతమందికి రిప్లై చేస్తుంది, దాని తర్వాత కొంతమంది అసలు రిప్లై చేయలేదు. ఇప్పుడు మన ఏ ఛానల్లో వెళ్ళినా కానీ వాళ్ళు లింక్ పంపించిన తర్వాత యూట్యూబ్ క్లిక్ చేస్తే చాలామంది కామెంట్లు కొడతారు. కొన్ని కామెంట్ నేను రిప్లై చేస్తాను, కొన్ని సెన్సిబుల్గా ఉంటుంది కామెంట్. కొంతమంది కామెంట్ చేయాలని కామెంట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చెప్తానండి, మీరు ఒక్కటే పని చేయాలి. మన గవర్నమెంట్ వాట్సాప్ మీద ఒక వాట్సాప్ మెసేజ్కి రూపాయి పెట్టాలండి. రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ బంద్ అయిపోతుంది. వీడియో ఫార్వర్డ్ చేస్తే 10 రూపాయలు ఛార్జ్ చేయాలండి. ఒక్క వీడియో పోదు మళ్ళీ రేపటి నుంచి. ఇదేమైపోయిందంటే మనకు టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అయిపోయింది మన దేశంలో. ఏం కావాలంటే చెప్పుకోవచ్చు, ఎవరిని కానీ తిట్టుకోవచ్చు, ఇదంతా ఉంది. కానీ నిజానికి వస్తే మీరు ఒక పని చేస్తారా, 10 రూపాయలు పాకెట్ నుంచి పెట్టేవారు నేను హెల్ప్ చేస్తారంటే ఎవరు చేయరు. అప్పుడు ఈ మాటలు అన్నీ పోతాయి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కూడా పడి ఉంటే పక్కన చూసుకుంటే వెళ్ళిపోతారు మన వాళ్ళు. దట్ ఈస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అది ఉందన్నమాట. సో సివిక్ సెన్స్ అనేది మనకు లేదు. 90% ఆడియన్స్కి సివిక్ సెన్స్ లేదు. అది కాకుండా ఇట్లాంటి డిబేట్స్లో ఇట్లాంటి లేనిపోయిన దాంట్లో పడడంలో యూ షుడ్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. అక్కడ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఆయన క్రిటిసైజ్ చేయడానికి చాలామంది ఉంటారు. మీరు ఆయన ప్లేస్లో ఉండండి. ఒక ఇల్లు నడిపించాలంటే మనకు తెలుసు టెన్షన్ ఎంత ఉంటుందండి. ఒక కంపెనీ నడిపించాలంటే మనకు తెలుసు టెన్షన్. ఒక రాజ్యం నడిపించాలంటే టెన్షన్ ఎంత ఉంటుందండి. ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆయన మీద ఉన్న ప్రెషర్ ఆలోచించండి. ఆలోచించకుండా మోదీ గారు బాంబు వేయట్లేదు, వేసిన తర్వాత ఎందుకు ఆపేశారు సడన్గా? మనం రేపు వెళ్ళి పాకిస్తాన్ మొత్తం కాన్కర్ చేస్తున్నాయి, ఎంత ఈజీ అనుకుంటారండి. ఇది నాలెడ్జ్ లేదు వాళ్ళకి. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆర్సెనల్ కానీ అది బ్లఫ్, అదే మనకు తెలిసిపోయింది. ఇట్స్ ప్యూర్ బ్లఫ్. యూజ్ చేయొచ్చు కానీ వాళ్ళు దే క్యాన్ యూజ్ ఇట్. యూజ్ చేయలేని కాదు, కానీ వాళ్ళ దగ్గర బ్లఫ్ చేస్తుంటారు. మేము యూజ్ చేస్తాం. మనం ప్రాక్టికల్గా ఆలోచించి సరే ఫస్ట్ మన దేశాన్ని సరిగ్గా చేద్దాం కదా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మన రోడ్లు కానివ్వండి, మన ట్రాఫిక్ కానివ్వండి, మన వర్షం పడితే రోడ్లు ఇట్లా ఉంటుంది. అది లెట్ us సార్ట్ అవుట్. అది అప్పుడు చెప్తారు, లేదా అంతా గవర్నమెంట్ పని, అంతా మున్సిపల్ కార్పొరేషన్ పని, నా పని ఏం లేదు. మీరేం చేస్తారు మళ్ళీ? వాట్ ఆర్ యూ డూయింగ్ అస్ అన్ ఇండివిజువల్? జీరో. దట్స్ ద ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మనం ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడతాం, వాళ్ళతో క్రికెట్ ఆడాలా వద్దా, దీనన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం తప్ప రెస్పాన్సిబిలిటీస్ అనేది పంచుకోవట్లేదు అనుకున్నప్పుడు ఎవరి లైన్స్ ఏంటి, ఎవరు అతిక్రమిస్తున్నారు అంటే దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరంటారు? ఎలా చూడాలి ఈ ఇష్యూస్ అన్నిటినీ? పొలిటికల్ లెవెల్లో చూడాలంటే లీడర్షిప్ ఉంటుందండి. ఒక దేశానికి ఒక లీడర్షిప్ ఉంటుంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అని చెప్పి జాన్ ఎఫ్ కెనడీ టైంలో పెద్ద క్రైసిస్ ఉంది, మీకు గుర్తుంటుంది. సోవియట్ యూనియన్ వాళ్ళ మిసైల్స్ తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు. క్యూబా నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ యూఎస్ ఫైర్ చేయాలంటే ఈజీగా ఫైర్ చేసి యూఎస్ మొత్తం ధ్వంసం అయిపోతుండే ఆ టైంలో. కోల్డ్ వార్ క్రైసిస్. జాన్ ఎఫ్ కెనడీకి ప్రాబ్లమ్. జాన్ ఎఫ్ కెనడీ ఏం చేస్తారు? యాజ్ అ లీడర్ డెడ్ లైన్ ఇచ్చారు. ఈ డెడ్ లైన్ లోపల మిసైల్ ఎక్కడ తీయకపోతే అంతే సంగతి అని చెప్పారు. ఆ టెన్షన్ ఆలోచించారు. డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? ఇంపాక్ట్ చేస్తుంది, దేశం మొత్తం ఇంపాక్ట్ చేస్తుంది. మోదీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు చాలామంది మోదీ గారిని తిట్టారు. నేను లైన్ నిలబడితే నాకు డబ్బులు రాలేదు. చాలామంది నాకు అస్సలు ప్రాబ్లం లేకుండా అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన ఎంత డబ్బులు ఉంటుంది, మీ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకున్నారు బ్యాంకులో ఉన్న డబ్బులు అంతా పోతుంది అనుకుని అందరు లైన్లో వెళ్ళి నిలబడ్డారు. ఎవరోదో పుకార్లు చెప్పారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నేను లైన్లో నిలబడితే నాకు 10 పైసలు రాలేదన్నారు, 20 రూపాయలు వచ్చిందన్నారు. ఎవరెవరో కొంతమంది చనిపోయారన్నారు. ఏం జరగలేదు అసలు. సరే ఇట్ వాజ్ అ మొమెంటరీ ఏం చెప్తారు, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండే ఆ టైంలో. మోదీ గారు ముందే చెప్పి డిమానిటైజేషన్ చేయాలంటే సస్పెన్స్ ఉంటేనే కదా దానికి. అదర్వైజ్ మీరు ముందే చెప్పేస్తే అందరూ డబ్బులు అన్నీ వెళ్ళి దాచుకుంటారు. ఎక్కడో దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చేశారు అప్పుడు కూడా చాలామంది.
సో ఒక డిసిషన్ తీసుకున్నాడు. దానికోసం మోదీ గారు ఎప్పుడైనా 8 o'clock మాట్లాడుతుంటే చాలా మంది భయపడతారు. ఏంటో ఈసారి ఏం రాబోతున్నాయి, కోవిడ్ వచ్చింది, ఒకసారి కోవిడ్ బంద్ చేసి లాక్డౌన్ చేసేసారు, నెక్స్ట్ టైం దానికన్నా ముందు డిమానిటైజేషన్ చేశారు, నెక్స్ట్ ఇప్పుడు మొన్న మాట్లాడి పాకిస్తాన్ గురించి మాట్లాడారు. సో పొలిటికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక మెచ్యూరిటీ ఉండాలి యాక్సెప్ట్ చేయడానికి. దాన్ని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. చూసాను ఇప్పుడు కూడా కాదు, ఎనీ డిసిషన్ మీరు ఆలోచించి. నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేస్తాం వెళ్తున్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన మీద చేసిన ఆరోపణలు చెప్పక్కర్లేదు. నేను కేరళలో ఒక డిసిషన్ తీసుకోవాలంటే 10 మంది దగ్గర అడగాల్సి వస్తుంది, డిస్కషన్ నడుస్తుంది, డెవలప్మెంట్ లేదు అక్కడ. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దేశంలో కూడా మీరు అడిగిన దానికి పాకిస్తాన్తో రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటే అది పొలిటికల్ లెవెల్లో చూసుకుంటారు. మీ లెవెల్లో మీరు చూసుకోండి, మీరు పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా, దెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ఇప్పుడు పరిస్థితుల్లో లేకుండా మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరన్నా కావాలంటే. రేపు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఆడాలా, అది న్యాచురల్ పొలిటికల్ డెసిషన్. అది వద్దు, ఉమెన్స్ కప్ ఏదో రాబోతుంది, ఏషియా కప్, దాంట్లో మన ఆటలు అని చెప్పేసాం. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అంటారు కదా, మీరు అక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు మీరేమో క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ, ఎవరైనా నవ్వుతారు, మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందా. అది కదా, ఐపీఎల్ కూడా అదే చెప్పారు కదా, అక్కడ పాకిస్తాన్లో చెప్తారు మా మీద బాంబేసి మీరు ఐపీఎల్ ఆడుకుంటున్నారని చెప్పి చేశారు అది. సో ఐపీఎల్ అని కాదు, ఐపీఎల్ ఈజ్ లైక్ సినిమా థియేటర్కి వెళ్ళొద్దు అంటారు ఎవరైనా, కాదు పీరియడ్ ఆఫ్ మౌర్నింగ్ ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళకూడదు, ఆ యుద్ధం అయ్యేదాకా ఎవరు వెళ్ళకూడదు, అది ఇట్స్ నాట్ లాజికల్. మన దగ్గర ఒక వాల్యూ లేదు, దేనికి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో చెప్పేసుకుంటారు అంతే, ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంతే, లాజికల్గా ఎప్పుడు ఆర్గ్యూ చేయరు. ఐ లైక్ టు, నేను చాలా మటుకు డిబేట్స్ కూడా చెప్తున్నాను, దానికోసం నేను ఈ 1 hour డిబేట్స్కి ఎప్పుడు వెళ్ళను. రాత్రిపూట 7 to 8 ఉంటుంది చూడండి, ఎప్పుడు అన్ని ఏ ఛానల్ ఐ విల్ నెవర్ గో. ఒకసారి అర్నబ్ గోస్వామి ఛానల్కి వెళ్ళాను, కానీ అక్కడ కూడా somebody came and told me on the earpiece, this discussion చాలా టండా అయిపోయింది, కొంచెం గరం చేయాలని చెప్పారు. వెరీ ఆబ్వియస్ సైన్ వాట్ టు డూ. ఎనీవే అదొక నైట్లో సర్కస్ అయిపోయింది అనమాట. అది లాజికల్గా మాట్లాడే డిస్కషన్కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ గంట సేపట్లో ఒకరు వచ్చి ఒకరిని తిట్టుకోవడము, వాని ఇంకో తిట్టుకోవడం, తర్వాత అందరు కలిసి చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోతారు. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్? జీరో. సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలంటే, చాలామంది అడుగుతారు, యూ వోంట్ బిలీవ్ ఇట్, సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. మొన్న కూడా ఈ 2-3 ఛానల్ వాళ్ళు అడిగారు. నేను నథింగ్ మ్యాజిక్ అబౌట్ ఇట్. ఏ చిన్న టైం 10 నిమిషాలు దొరికితే కూడా ఏదో చదువుకుంటూ కూర్చుంటాను. వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ఐ పుట్ మై బ్లూటూత్ ఆన్, అంటే కార్ బ్లూటూత్ ఆన్, అండ్ ఐ లిసన్ టు న్యూస్, నాట్ వాచ్ న్యూస్. ఎందుకంటే మన అటెన్షన్ రోడ్ మీద ఉండాలి, దానికోసం అనమాట. అది కాకుండా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళంగానే పొద్దున పేపర్ ఉంటుంది, మళ్ళీ ఐ హావ్ సబ్స్క్రైబ్ టు లాట్ ఆఫ్ డిజిటల్ ఎడిషన్స్, అది చదువుకుంటాను. నేను యాజ్ అ నాలెడ్జ్ నేషన్, అదే చెప్తున్నాను, యాజ్ అ నేషన్ దట్ హ్యాస్ టు హ్యావ్ నాలెడ్జ్. మనం చదవాలి కంపల్సరీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా ఆ క్లాస్లో 100 మంది ఉంటే దాంట్లో మినిమం 60% విల్ హ్యావ్ స్టాండర్డ్ నాలెడ్జ్. ఇంకొకరితో ఏం సపరేట్ చేస్తారంటే ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఎప్పుడు చెప్తాను, నేను చాలా కాలేజెస్కి వెళ్ళి మోటివేషనల్ టాక్స్ ఇస్తాను, అన్నీ చేస్తుంటాను. నేను ఎప్పుడు చేస్తున్నాను, ఆల్మోస్ట్ 18 years ఐ బీన్ డూయింగ్ టీచింగ్ MBA స్టూడెంట్స్ అబౌట్ మార్కెటింగ్ అండ్ సేల్స్. అందరికి అదే చెప్తాను నేను, ఈ అబ్బాయి ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, వాళ్ళ సబ్జెక్ట్, ఇద్దరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ మార్కెట్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్కిల్ కావాల్సింది ఏంటంటే బియాండ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియాలి. అది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చెప్పలేదు. ఇది మన ఏం చెప్తారు, అభిమన్యుని పంపించినట్లు అయిపోతుంది చక్రవ్యూహలకి. మన దగ్గర ఉన్న కాలేజీలు, మన దగ్గర ఉన్న జూనియర్ కాలేజీలు ఏం చెప్పిస్తారు, ఇది IIT JEE అంతే, ఇది రూటు. దాని లోపల వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు, సూసైడ్ చేసుకుంటారు. మీరు చూసుంటారు చాలా కేసెస్లో, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అది చెప్పరు, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈస్ కట్ అవుట్ ఫర్ IIT. అందరు IIT చేయాలని లేదు, అందరు నీట్ చేసి మెడిసిన్కి వెళ్ళాలని లేదు. పీపుల్ ఆర్ టాలెంటెడ్. ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ నా దగ్గర కౌన్సిలింగ్ అడుగుతారు, మా అమ్మాయి మీలాగా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటుంది. ఐఎమ్ హోటల్ మేనేజ్మెంట్ గై హూ గాట్ ఇంటు జర్నలిజం. నేను చెప్తాను, చూడండి చాలా టఫ్ కోర్స్, బహుశా ఆర్మీ తర్వాత అన్నిటికంటే టఫ్ కోర్స్ ఇది. సో యూ డిసైడ్ వాట్ టు డూ. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డిసిషన్ మేకింగ్. ఇప్పుడు మీరు మోదీ గారి గురించి అడిగారు, ఒక పేరెంట్ డిసిషన్ తీసుకుంటున్న అమ్మాయి గురించి పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు. ఆస్ ద చైల్డ్, అమ్మాయి దారు అబ్బాయి దారు అడిగారా నీకేం కావాలని, అది లేదు జీవితంలో. ఆ డిసిషన్ వాళ్ళకి ఇవ్వరు అన్నమాట. అబిలిటీ టు టేక్ ఎ డిసిషన్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు పెద్దగా అయ్యి దాని తర్వాత, నాకు తెలిసిన చాలా మటుకు డాక్టర్లు ఒక రోజు కూడా ప్రాక్టీస్ చేయలేదు. సమ్ హ్యాడ్ గాన్ టు డిజిటల్ మీడియా, 1% వెంట్ ఇంటూ న్యూస్ ఫీల్డ్. ఆలోచించండి. సో స్క్వేర్ పెగ్స్ అండ్ రౌండ్ హోల్స్ అంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో, అది కేసు అన్నమాట. సో లీడర్స్ ఎబిలిటీ మీద మనకు
డౌట్ ఉంటుంది, స్టూడెంట్స్ మీద కూడా డౌట్ ఉంటుంది. ఇలాంటివి అనుకుంటున్నప్పుడు వెరీ రీసెంట్గా మోదీ చేసినటువంటి కామెంట్స్, నా దేహంలో బ్లడ్ కాదు సింధూర్ ప్రవహిస్తోంది, ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చాలా గట్టిగా చెప్తున్నారు. బట్ అక్కడ ట్రంప్ విషయం వచ్చేసరికి అంత సైలెంట్గా ఎందుకు అయిపోతున్నారు, పిల్లిలాగా ఎందుకు మారిపోతున్నారు అనేది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. అవి కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోందంటారు? ఎందుకు అంత అపనమ్మకం ఎందుకు ఉందంటారు? ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు ఎప్పుడైనా? లేదు కదా. ఆయనే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్చేశారు 2 రోజుల తర్వాత. మా టీం వాళ్ళు మాట్లాడారని చెప్పారు. జేడీ వ్యాన్స్ మోదీ గారితో మాట్లాడారు. ఏం మాట్లాడారు మనకు తెలియదు. మనం ఇక్కడ కూర్చొని గెస్ట్ చేసుకుంటున్నాం, ఇది మాట్లాడుతుంటారు, సీజ్ ఫైర్ కావాలని చెప్పుకుంటారు. మీకు ఎట్లా తెలుసండి? వాళ్ళ నడుమ ఇట్లా ఏం కాన్వర్జేషన్ జరిగింది మీకు తెలియదు. అది బయట కూడా చెప్పరు, ఎవరు చెప్పకూడదు కూడా. సో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ లిమిటెడ్ వార్. రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. 1,00,000 మంది అక్కడ చనిపోయారు, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు. ఎవరికేమైనా వచ్చిందండి? ఏం రాలేదు. ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారు, ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు. 5 కిలోమీటర్ అక్కడ వెళ్తారు, 5 కిలోమీటర్ ఇక్కడికి వస్తారు. ఒక ఫుట్బాల్ గేమ్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ పార్లెన్స్ బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి. ఫుట్బాల్ గేమ్ 90 నిమిషాలు ఉంటుంది, దాని తర్వాత 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది, స్కోర్ ఈవెన్ ఉంటాయి, దాని తర్వాత పెనల్టీ షూట్అవుట్స్. కాదు 6 గంటల సేపు ఫుట్బాల్ ఆడదామంటే ఎవరైనా అగ్రీ చేస్తారండి? ఎనర్జీ ఉంటుందా? ఉండదు కదా. దేశం కూడా అంతే. మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నెక్స్ట్ 1 year మనం కొట్టుకుందాం అని చెప్తారు పాకిస్తాన్తో. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది, మీకేం పోదు అని చెప్పాలి. మన చాలామందికి చెప్తారు కదా, యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి. మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది? టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టడం. చేశారా? చేశారు. దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు. జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు. నాట్ బిఫోర్, స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫార్మ్ పాకిస్తాన్. అది స్టాండర్డ్. మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది ఒకటి 94లో. 94లో ఎవరు ఉండండి పవర్లో? వి ఆల్ నో హూ వాస్ దేర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. సో 94 సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం, మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడుందో వాళ్ళకి చెప్తాం. ఎవ్రీ 1st January ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియర్ సైట్ లిస్టు, వాళ్ళ న్యూక్లియర్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం. అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దెమ్, మా ట్రూప్స్ మూవ్ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి, హూతీల మీద కానివ్వండి, ఈవెన్ రెస్పాండింగ్ టు లెబనన్, వాళ్ళు ఫోన్ పికప్ చేసి 5-6 దేశాలకు చెప్తారు. మెయిన్గా యుఎస్, యూరోప్లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్, అట్లాంటి 5-6 నేషన్. యూఎన్లో ఎవరు ఉంటే యూఎన్ కూడా చెప్పిస్తారు. మనం కూడా అదే చేసాం. ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్, ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్, 7th రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. మన వాళ్ళు వినలేదు. ఈ పవన్ ఖేరా కానీ, జయరామ్ రమేష్ కానీ, రాహుల్ గాంధీకి తెలియదు. డీజీఎంఓ సార్, ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ ఈ రెఫ్యూజ్ టు టేక్ ద కాల్. సో నేను చెప్పాను, ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాము అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. దట్స్ అ హాట్ లైన్ యాక్చువల్లీ. డయల్ చేయక్కర్లేదు, ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా. సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది, దాంతో ఫినిష్. కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి, మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసాం, మనం రిటర్న్ దాడి చేశాం. సో మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు. మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు. బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ అస్ ఎ ఫ్రీ హ్యాండ్. పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా, ఉరీ లాగా, లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యుఎస్ హెస్ గివెన్. ఆబ్వియస్లీ అది చాలా మటుకు జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా, అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్. ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని, స్టాప్ బటన్ వస్తలేదు, ఇట్స్ ఆన్ పాజ్. సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడడానికి ఏం లేదండి. ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్, మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన. ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యుక్రెయిన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. క్లింటన్కి ఇచ్చారు ఒకసారి, ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అరాఫాత్, ఇత్సాక్ రబీన్ కూడా ఇచ్చారు, నాకు కూడా కావాలని చెప్పేసి. ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు. మనం చూస్తుంటాయి. నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే నేను 25% డ్యూటీ పెడతానండి. ఎవరికి పోతుందండి? ఎవరు కడతారు ఎక్స్ట్రా 25%? కొంటున్నా యుఎస్ గవర్నమెంట్ కాదు, ఎవరు కొంటారో వాళ్ళు కడతారు. యుఎస్లో తయారు చేయాలంటే దానికన్నా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది. బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న వేజెస్ కానీ, చైనాలో ఉన్న వేజెస్ కానీ, వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది.
సో దట్ ఈస్ వై ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్. యూఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ సో దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను, నేను అది చెప్పాను. టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఫ్రమ్ యాపిల్ సైడ్? నో. ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఏం చెప్పలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్ తయారు చేయవు. ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ వేర్ చేస్తున్నారు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ. సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చాడు మోదీ గారు క్వాట్ అయిపోరు. అట్లా మనిషి కాదండి మనం. వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్. పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి. ఆలోచించండి, క్యాబినెట్లో డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్. ఆపేశారు, ప్రెషర్ పెట్టేశారు. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి ఏం చేశారు. కలాంజీ వాజ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ దేర్. క్వైట్గా చేశారు, రాత్రిపూట పని చేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు, మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పని చేసి 3వ 4వ రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ ద 3 days తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం. చేసాం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి. సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ. ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి. ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు. షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి? ఇందిరాగాంధీతోని, జుల్ఫికర్ అలీ భుట్టోతోని. దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని 1 year తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ హాజీపీర్. 1600 square kilometers వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో. ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ, ఎందుకంటే యూఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి. హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్. అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఇప్పుడు దాకా. కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు, కానీ వీ గేవ్ ఇట్ అవి ఇచ్చేసాం. అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటివి. అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది.